టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ నిన్న హైదరాబాద్ మహానగరంలో నాంపల్లిలోని సిట్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఉదయం మొదలైన విచారణ దాదాపు 10 గంటల పాటు జరిగింది. ఈ విచారణలో పూరి పలు విషయాలు చెప్పినట్టు అధికారులు చెప్పారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు పావుగంట ముందే తన కుమారుడు ఆకాష్, సోదరుడు సాయిరాంతో వచ్చిన పూరిని ఎక్సైజ్ పోలీసులు నేరుగా సిట్ కార్యాలయం ఉన్న 5వ అంతస్తుకు తీసుకెళ్లారు. సరిగ్గా ఉదయం 10:30కు విచారణ ప్రారంభమైంది. కెల్విన్ తో ఉన్న సంబంధాలపై సిట్ బృందం ప్రశ్నలకు తొలుత పూరి సరిగ్గా సమాధానాలు చెప్పలేదని తెలిసింది. కెల్విన్ ఎలా పరిచయం అయ్యాడు? డ్రగ్స్ ఎప్పటి నుంచి తెప్పించుకుంటున్నారు? సినీ పరిశ్రమలో ఎంతమంది డ్రగ్స్ వాడుతున్నారు? కెల్విన్ నుంచి తీసుకున్న డ్రగ్స్ ఎవరెవరికిచ్చారు? డబ్బులకు విక్రయించారా లేక గుడ్విల్ కోసం ఇచ్చారా అనే విషయాలను సిట్ బృందం గుచ్చి అడిగినట్టు తెలిసింది. 2015లో నిర్వహించిన జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్ లో వాడిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కెల్విన్ తో బ్యాంకు లావాదేవీలు ఎందుకు చేశారు అని అడిగిన ప్రశ్నలకు పూరి నీళ్లు నమిలినట్టు తెలిసింది. ఈ సమయంలో కాస్త తత్తరపాటుకు గురైనట్టు సిట్ బృందం గుర్తించిందని సమాచారం. తెలియని వ్యక్తితో బ్యాంకు లావాదేవీలు ఎలా చేస్తారు? ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి? డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు అనే ప్రశ్నలకు పూరి సరైన సమాధానాలు చెప్పకుండా గంట సమయం వృధా చేసినట్టు సమాచారం. పదే ప్రశ్నించడంతో ఈవెంట్ నిర్వహణ కోసమే కెల్విన్ కు డబ్బులిచ్చానని చెప్పారని తెలిసింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.